తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. అడుగుడు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు పొందెదరు. యోహాను శుభవార్త 16వ అధ్యాయము 24వ వచనము. క్రీస్తు ప్రభు తన శిష్యులకు వీడ్కోలు ఇస్తూ, ఇంతకాలము మీరు నాతో ఉన్నారు, మీరు నా నుండి ఏదియూ కోరుకోలేదు. ఇప్పుడు నా నామములో తండ్రిని అడుగుడు, అది తప్పక నెరవేరుతుంది. మీరు సంతోషించేంతగా పొందుకుంటారు, సంపూర్ణంగా నూరంతలుగా పరిపూర్ణంగా పొందుకుంటారు అని ప్రభువు తెలుపుతున్నాడు. తన శిష్యులకు సంపూర్ణ ఆనందం కలిగేది తమ గురువైన క్రీస్తుతో పాటు పరలోకములో తండ్రి కుడి ప్రక్కన చేరినప్పుడు, తమ గురువుతో సహవాసం కలిగి జీవించినప్పుడు, తమ గురువును గూర్చి పరిపూర్ణ జ్ఞానం వారు పొందుకున్నప్పుడు, తన శిష్యరికాన్ని పొందుకున్న ప్రతి ఒక్కరూ క్రీస్తు వసగు పరిపూర్ణ సంతోషానికి అర్హులవుతారు. ఈ లోకములో ఎక్కడా మనకు ఈ సంపూర్ణ సంతోషం దొరకదు. ఈ లోక శక్తులు అన్నీ కొంతకాలమే. ఈ లోకము నుండి బయలుదేరే ఆనందాలు, ఆశలు కూడా తాత్కాలికంగానే ఉంటాయి. అందుకే ప్రభుని శిష్యరకాన్ని కోరుచున్న, పొందుకున్న ప్రతి ఒక్క విశ్వాసి క్రీస్తు వసగు పరిపూర్ణ ఆనందం కోసం అహర్నిశలు శ్రమించాలి. అనగా క్రీస్తుకు ప్రీతిని కలిగించే జీవితాన్ని, క్రీస్తుకు మహిమను చేకూర్చే భక్తి కృత్యాలను తప్పక నెరవేర్చాలి, జీవించాలి. అప్పుడు క్రీస్తు శిష్యులముగా పవిత్రతను, విశ్వాసాన్ని జీవించేవారముగా ఉన్న మనం ప్రభుని అడిగినప్పుడు కొదువ లేకుండా అధికంగా, పరిపూర్ణంగా మహానందాన్ని కలిగించే మేలులను పొందుకుంటాం. కావున ప్రభు చెప్పినట్లు విశ్వాసముతో ప్రార్థనలో యేసుని నామములో అడుగుదాం. ప్రార్థించుదము. పరమ పవిత్రుడవైన మా దేవ, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. మీ శిష్యరికాన్ని పొందుకున్న మేమును పవిత్రతను, విశ్వాసాన్ని, మీ ఎడల నిరీక్షణను నిలుపుకుంటూ మీరిచ్చే ఆనందాన్ని పరిపూర్ణంగా పొందుకునే భాగ్యాలను మాకు దయచేయమని నజరేయుడగు యేసునామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.